సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో 21 మంది ప్రొడ్యూసర్లు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది హీరోలు హాజరయ్యారు. సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి భేటీలో చర్చకొచ్చింది. మరోవైపు సినీ పెద్దలు కూడా వారి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డితో సినిమా పెద్దల భేటీ కొనసాగుతుంది. చాలా కీలక విషయాలను కూడా సినిమా పెద్దలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్టుగా తెలిసింది. వీటితో పాటు ఎందుకంటే ప్రతిసారి ఎవరైనా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు ప్రభుత్వంతో భేటీ అయినప్పుడు కేవలం వారి సమస్యలు, వారికి సంబంధించిన డిమాండ్లు మాత్రమే ప్రభుత్వం దృష్టికి ఉంచుతారు. కానీ ప్రస్తుతానికైతే ఇటు సినిమాకి సంబంధించిన విన్నపాలు, వినతులతో పాటు ప్రభుత్వం కూడా కొన్ని షరతులను, డిమాండ్లను కూడా ఇటు సినిమా పెద్దల ముందు ఉంచుతున్నట్టుగా తెలుసు. ఎందుకంటే రొటీన్ గా కాకుండా ఈసారి కొంత ప్రభుత్వం సంబంధించి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ పెద్దల మీటింగ్ సంబంధించి కూడా చాలా కీలక అంశాలు, తెలంగాణ ఒక సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూనే కూడా ప్రజల పట్ల, ప్రేక్షకుల పట్ల సినిమా ఇండస్ట్రీ కావచ్చు, హీరోలు, ప్రొడ్యూసర్లు, నిర్మాతలు ఉండాలి, సేవా దృక్పథంతో వ్యవహరించాలనే అంశాలను కూడా ఇలాంటి అంశాలను కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సినిమా పెద్దల దృష్టికి తీసుకుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించిన విషయాలకు సంబంధించి కావచ్చు, చాలా విషయాలను సంబంధించి కూడా సినిమా పెద్దలు అవేర్నెస్ చేయడంతో కూడా కొంత నిజ జీవితంలో, సమాజంలో వారికి సంబంధించి కూడా అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం నడుకట్టిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, హీరోలకు సంబంధించి కూడా కొన్ని విషరూపకాలు, వారికి సంబంధించిన వివరాలను, వీడియోస్ ను కూడా విడుదల చేసి కొంత వీటి పట్ల అటు ప్రజలు, యువత కొంత అడిక్ట్ గా దూరంగా ఉండాలి ప్రయత్నం కూడా చేసి సంబంధించిన వాటిని కూడా కొన్ని క్లిప్పింగ్స్ ను కూడా విడుదల చేసింది. ప్రతిసారి కూడా ప్రతి ప్రభుత్వం సంబంధించి కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే నిజ జీవితంలో సొసైటీకి సంబంధించి కూడా ప్రజలు కొంత వారికి వాళ్ళ మైండ్ సెట్ లోకి వెళ్లాలంటే కూడా హీరోలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే సినిమాలో చాలా రకరకాల సంబంధించిన రోల్స్ చేస్తుంటారు. వారిని నిజ జీవితంలో ఉండే ప్రజలు, ప్రేక్షకులు కూడా వారిని రోల్ మోడల్గా కొంత తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి వారితో కూడా రానున్న రోజుల్లో సొసైటీలో, సమాజంలో సంబంధించి కూడా కొంత పట్టి పీడిస్తున్న అంశాలకు సంబంధించి కూడా వాటిని నిర్మూలించే ప్రయత్నంలో వీరిని భాగస్వాములు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా అంశాలకు సంబంధించి కూడా వారి ప్రతిపాదనను ప్రభుత్వం వాళ్ళ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. సుమా, కిరణ్, సంక్రాంతికి 3 భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఈ టైంలో బెనిఫిట్ షోల రద్దు, టికెట్లు రేట్ల ఇష్యూకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు సంబంధించి సినీ పెద్దలు ప్రభుత్వంని ఒప్పించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. అందులో సక్సెస్ అవుతారా? ఎలా ఉండొచ్చు వీళ్ళ వర్షన్? తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత చాలా ఆసక్తిగా చూస్తున్న పరిణామము, కొంత వారికి గుబులు పుట్టిస్తున్న వ్యవహారంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, అగ్ర నిర్మాతలు, అగ్ర హీరోలకు సంబంధించిన సినిమాల బెనిఫిట్ షోలు రద్దు చేస్తాము, ఇక భవిష్యత్తులో బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్ల పెంపు నిర్ణయం కూడా దాని మీద ఆలోచిస్తాము, సరైన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఒక హెచ్చరికను జారీ చేసిన నేపథ్యంలో దానిని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొంత గుబులు సినిమా ఇండస్ట్రీకి ఇంకా వెంటాడుతున్నగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా కొన్ని పదుల సంఖ్యలో అగ్ర హీరోలు, అగ్ర నిర్మాతల సినిమాలు కూడా థియేటర్లకు వస్తుంటాయి. కాబట్టి వాటి మీద కొండంత ఆశలు వారు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవంటూ కూడా కరాఖండిగా కుండలు బద్దలు కొట్టినట్టుగా ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డి నేరుగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే దీని మీద కొంత నీలిమేఘాలు కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు భేటీలో సంబంధించి కూడా సినిమా ఇండస్ట్రీ బతికి బట్టగట్టాలన్నా కూడా, అగ్ర నిర్మాతలు నిర్మించిన సినిమాలకు సంబంధించి కూడా ఆర్థికంగా కొంత బయటపడాలన్నా కూడా ఈ బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు కూడా చాలా కీలకం. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి కూడా భేటీలో ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, అదేవిధంగా హీరోలు కూడా ఈ అంశాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు చాలా కీలక అంశాలకు నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి
సంక్రాంతి బరికి సంబంధించి కూడా చాలా పెద్ద సినిమాలు ఈసారి విడుదలకి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతంకి అలాంటి సందర్భంలో తెలంగాణలో బెనిఫిట్ షో లేవంటే కూడా కొంతవారికి చేదు అనుభవంగా చెప్పుకోవాల్సి ఉంటుంది, చేదు కొంతవారికి మింగుడు పడిన అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశాల మీద చర్చ జరుగుతుందా లేదా అన్నది మాత్రం కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్టాండ్ ఏ విధంగా ఉంటుందని కూడా కొంత ఆసక్తిగా తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కిరణ్, అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా ఎలాంటి సమస్యలున్నాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీకి ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని మౌలిక వసతులు కల్పించడం, వాటికి సంబంధించిన సౌకర్యాలు కల్పించడంలో అప్పటి ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాటిని కొనసాగిస్తూ వస్తున్నాయి. కానీ కొత్త సినిమాలు కావచ్చు, అగ్ర నిర్మాతలకు సంబంధించిన హీరోలకు సంబంధించిన సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా గత ప్రభుత్వం కొనసాగిస్తున్న వాటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుంది. కానీ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా బెనిఫిట్ షోల ఆవశ్యకత ఏంటిది, టికెట్ల పెంపుకు సంబంధించి వారా ఎవరికి లబ్ధి చేకూరుతుందన్న అంశం కూడా ప్రస్తుతానికి కొంత సమాజంలో ముఖ్యంగా దీని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ వస్తుంది ఏంటో కూడా తెలియాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత ఏపీ తెలంగాణలో కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర నిర్మాతలు నిర్మించిన సినిమాలకు సంబంధించి కూడా వారి సినిమాలు విడుదలైన సందర్భంలో వారికి ప్రత్యేక మౌలిక వసతులు కల్పిస్తున్నాయి. 24 క్యారెక్టర్ సంబంధించిన వారి ఫ్రేమ్స్ ఏవైతే ఉంటారో వారికి సంబంధించిన కార్మికుల పరిరక్షణకు సంబంధించి కూడా ఇండస్ట్రీలో సపరేట్ గా వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వాటికి సంబంధించిన సినిమా ప్రముఖులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటే ప్రయత్నం కూడా గత ప్రభుత్వాలు చేశాయి. కాబట్టి చాలా ఇంకా పెండింగ్ సమస్యలు ఉంటాయి, కొంత వారి గొంతెమ్మ కోరికలు కూడా ఉంటాయి. కాబట్టి అన్ని అంశాలను ప్రభుత్వం నెరవేర్చకపోయినా, పరిష్కరించకపోయినా కొన్ని ప్రధాన డిమాండ్లకు సంబంధించి ముఖ్యంగా సినిమాలకు సంబంధించి అగ్ర నిర్మాతలు, అగ్ర హీరోలు వాళ్ళకి సంబంధించిన ఏవైతే సినిమాలు ఉంటాయో వాటికి బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ల రేటు పెంపు అంశాన్ని కూడా ప్రధానంగా ఉంటుంది. ఈ అంశాల మీద కూడా ఇండస్ట్రీలో చాలా ఫ్రేమ్స్ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఇప్పటి వరకు ఈ అంశాల మీద కూడా గత ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి. కానీ కొంత సంధ్యా థియేటర్ ఘటనతో కూడా సినిమా ఇండస్ట్రీలో చర్చ జరగాలి, ప్రతి అంశానికి సంబంధించి కూడా పారదర్శకంగా ఉండాలి, బెనిఫిట్ షోలు ఎందుకు వేయాలి, టికెట్ల రేటు పెంపుకు సంబంధించి కూడా ఎందుకు పెంచాలని కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇలాంటి అంశాలు కావచ్చు. ప్రస్తుతం ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవబోతుంది. భవిష్యత్తులో ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత మౌలిక వసతులు కావచ్చు, కొంత స్టూడియోల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, కొంత వారికి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అందులో పనిచేసే కార్మికులకు సంబంధించి ప్రభుత్వం తరపున ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలి. ఎందుకంటే విద్య, వైద్యంతో పాటు రకరకాలుగా వాళ్ళు కూడా కోరుకుంటారు. కాబట్టి అలాంటి డిమాండ్లను కూడా పెంచే అవకాశం ఉంటుందా, లేకపోతే కేవలం బెనిఫిట్ షోతో పాటు టికెట్ రేట్ల పెంపు, అదేవిధంగా ఇంకే సంబంధించిన మౌలిక సదుపాయాల వారికి మాత్రమే పరిమితం అవుతుందా, లేకపోతే కేవలం సినిమా పెద్దలకు సంబంధించిన బృందం చెప్పే అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందా, లేకపోతే ప్రభుత్వం కూడా వారి ముందు సొసైటీలో, సమాజంలో సినిమా ఇండస్ట్రీ ఎలా మెదగాలి, ఏం కావాలి అని కూడా సూచించే ప్రయత్నం చేస్తుందా కూడా మనం చూడాల్సి ఉంటుంది. కిరణ్, భేటీకి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. బెనిఫిట్ షోకి సంబంధించి అసెంబ్లీలో ఏవైతే చెప్పానో ఆ మాటలకే కట్టుబడి ఉంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా బెనిఫిట్ షోలకు సంబంధించి ఒక ప్రకటన చేశారు. ఇంకా ఈ ప్రకటనతో సినీ ఇండస్ట్రీలో బెనిఫిట్ షోలు ఇక లేనట్లేనా? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత కూడా బెనిఫిట్ షోల విషయంలో చాలా సీరియస్ గా దీన్ని ఫోకస్ చేసినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బెనిఫిట్ షోల ఉపయోగం ఏంటి, ఎవరి కోసం ఈ బెనిఫిట్ షోలు అని కూడా ఆయన ఒక వ్యంగ్యంగా ఆయన సినిమా ఇండస్ట్రీ మీద కూడా కొన్ని అస్త్రాలను సంధించిన పరిస్థితి కనిపిస్తుంది. తాను 4 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవంటూ కరాఖండిగా కుండల బద్దలు కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం లోపల కూడా తను అసెంబ్లీలో ఏదైతే చర్చ చేశానో, దానికి సంబంధించి మాట్లాడానో, దానికి సంబంధించి కట్టుబడి ఉన్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. కాబట్టి ఇక తెలంగాణలో ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఉండవన్నట్లే మన ఒక ఇండికేషన్ కూడా మీటింగ్ లో ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇండస్ట్రీ పెద్దలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా సానుకూలంగా మరొకసారి విన్నపాలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది లేదంటే కూడా ఖచ్చితంగా లేనట్టే చెప్పాలి. ఎందుకంటే కొద్ది రోజులుగా ఈ విషయానికి సంబంధించి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా
కూడా ఇండస్ట్రీకి ప్రభుత్వ పెద్దలకు సంబంధించి కూడా కొంత అగాధాన్ని పెంచుతూ వస్తుంది. ఇక భవిష్యత్తులో టికెట్ల పెంపు కావచ్చు, లేకపోతే బెనిఫిట్ షోలు ఉండవంటూ కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఆ తర్వాత ఈ రోజు భేటీ జరుగుతుంది. భేటీలో కొంత మార్పులు ఉంటాయి, బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం వెనుకకు తగ్గుతుందని కూడా కొంత ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతానికి అలాంటి వాటికి ఏమీ లేకుండా తాను ఎప్పుడైతే ముందు ప్రకటించానో అన్నట్టుగానే దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టుగా ఆ ఇండికేషన్ కూడా ప్రస్తుత భేటీలో సినిమా పెద్దల దృష్టికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా తీసుకెళ్లిన తెలిసింది. కాబట్టి మనం ప్రస్తుతానికి లోపల భేటీలో కొన్ని చాలా కీలక అంశాల్లో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అంతా ఎదురు చూస్తున్న అంశాలకు సంబంధించి కాబట్టి ఇక బెనిఫిట్ షోల విషయంలో ఉండవనే ఒక క్లారిటీకి ఒక ఇండికేషన్ కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.